సపోజ్ ఇప్పుడు మీరు ప్రయాణం చేస్తున్నారు. మీరు ప్రయాణం చేస్తూ కూడా డబ్బులు సంపాదించొచ్చు. అసలు ఏమన్నా ఐడియా నా బ్రింగ్ యాప్ సూపర్. ట్రావెల్ ప్లాన్ ని క్రియేట్ చేసి ట్రావెల్ చేసే వాళ్ళు బ్రింగర్స్, పార్సిల్స్ ని సెండ్ చేసే వాళ్ళు రింగర్స్. రింగర్స్ మీన్స్ రిసీవర్స్, బ్రింగర్స్ మీన్స్ సెండర్స్. దీంట్లో నుంచి ఎందుకు ట్రావెల్ చేసే ప్యాసింజర్సే కొరియర్ పార్ట్నర్స్ కాకూడదు అనే ఆలోచనలోంచి మేము ఇది తీసుకున్నాం అన్నమాట. దీనిలో భాగంగా 11 BYD E-Max కార్లను మేము ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చాం. సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే దే కెన్ ఎర్న్ అనమాట. సపోజ్ ఇప్పుడు విజయవాడ టు హైదరాబాద్ నేను ఏదో ఒకటి పంపించాలనుకుంటున్నా, నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ట్రావెల్ చేస్తున్నారు, మీ లగేజ్ స్పేస్ లో వేరే వాళ్ళ లగేజ్ తీసుకెళ్ళాలనుకుంటున్నాను. మీరు ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ని బట్టి పర్ కేజీకి ఇంత అని చెప్పి మేము యాప్ లో పర్టికులర్ గా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ట్రావెలర్సే ఇందులో కొరియర్ ఏజెంట్స్ అంటున్నారు మీరు, అంటే వాళ్లే కొరియర్ చేస్తారు కాబట్టి వాళ్ళదే. మరి ఎలా నమ్మకం కుదురుతుంది? యాక్చువల్లీ దీంట్లోకి వచ్చేసరికి మనకి ఫుల్ సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ అన్ని EKYC డీటెయిల్స్ ఉంటాయండి. ఈ అన్ని డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి ఎక్కడ మిస్యూజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఎంటైర్ క్యాబిన్స్ ఒక మనిషే బుక్ చేసేసి మొత్తం అందరి డబ్బులు మనమే సంపాదించేసేసుకొని ఓ 10,000 15,000 హైదరాబాద్ టు విజయవాడ సంపాదించేసేస్తే అంతే. ఆహా, అసలు ఏమన్నా ఐడియా అన్నా మీకు అసలు? హలో ఎవ్రీబడి, మీ అందరికీ ఒక కొత్త విషయం చెప్పడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే, సపోజ్ ఇప్పుడు మీరు ప్రయాణం చేస్తున్నారు. మీరు ప్రయాణం చేస్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చు. అండ్ నేను అర్జెంటుగా ఎవరికో మెడిసిన్సో డాక్యుమెంట్సో, అది గ్లోబల్లీ కావచ్చు లేకపోతే డొమెస్టిక్ విత్ ఇన్ ద కంట్రీ కావచ్చు, ఎక్కడికన్నా సరే పంపించాలి అని అనుకుంటాను. తోటిగా ప్రయాణం చేస్తున్న వాళ్ళకి అందజేసి హ్యాపీగా మన డెస్టినేషన్కి ఆ పర్టికులర్ పార్సల్ని పంపించవచ్చు. అంటే ఇక్కడ బయట వాళ్ళు కాదు, లోకల్గా కానీ గ్లోబల్గా కానీ ట్రావెల్ చేస్తున్న వారే మన వస్తువుల్ని తీసుకెళ్తూ డబ్బు కూడా సంపాదించవచ్చు. ఇదే బ్రింగ్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఈ బ్రింగ్ యాప్ని డిజైన్ చేసింది మన విజయవాడ వాళ్ళే. అండ్ నాతో పాటు ఉన్నారు ది ఫౌండర్ ఆఫ్ బ్రింగ్ యాప్, శృతి ఫ్రమ్ విజయవాడ. ఈ కొత్త స్టార్టప్ ఇప్పుడు సూపర్ ట్రెండీగా మారిపోయింది. ఈ యాప్ గురించి డీటెయిల్స్ అండ్ ఆవిడ ఫేస్ చేసిన ఛాలెంజెస్ గురించి వాళ్ళ వీడియోలో మాట్లాడుకుందాం. హలో శృతి గారు, నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? హలో దీప్తి గారు, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చక్కగా ఉన్నాను. చూసారు ఎంత వైబ్రెంట్ గా ఉన్నాను. మీతో ఇంటర్వ్యూ అంటే నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. యాక్చువల్లీ మిమ్మల్ని బిగ్ బాస్ షోలో మీ ఎంట్రీ ఇవన్నీ చూసి నేను చాలా సర్ప్రైజ్ గా ఈరోజు మీతో ఇంటర్వ్యూ అంటే నేను ఫస్ట్ చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏమన్నా ఐడియా నా బ్రింగ్ యాప్ సూపర్. నేను చెప్పడం కాదు, మీ మాటల్లో క్లియర్గా బ్రింగ్ యాప్ అంటే ఏంటి, ఏం డెలివర్ చేస్తుంది మా ఆడియన్స్కి చెప్పండి. నా పేరు ఎల్లపు విశ్రుతి. నేను బ్రింగ్ యాప్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ని అండ్ ఫౌండర్ని. నేను ఈరోజు సుమన్ టీవీ ద్వారా బ్రింగ్ యాప్ అంటే ఏంటి, అసలు బ్రింగ్ యాప్ ఎలా స్టార్ట్ అయింది, ఈ ఆలోచన ఎలా వచ్చింది, అండ్ మా వెనకాల ఉన్న టీం మెంబర్స్ ఎవరు, మా ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మా ఎమోషన్స్, ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. బ్రింగ్ యాప్ అంటే, బ్రింగ్ అంటే ఒక ప్రత్యేకమైన లాజిస్టిక్స్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఇన్ సింపుల్ టర్మ్స్లో బ్రింగ్ అంటే BRINGGG. మేము ఇక్కడ GGని తీసుకోవడం జరిగింది. GGG వచ్చేసి ఇట్ ఈస్ నథింగ్ బట్ గెట్ గ్లోబల్ గూడ్స్, గూడ్స్ గో గ్లోబల్. మన ఆల్ ఓవర్గా డొమెస్టిక్ వైడ్ కానివ్వండి, ఇంటర్నేషనల్ వైడ్ కానివ్వండి, ఒక వస్తువుని ఒక చోటు నుండి మరో చోటుకి తెప్పించుకోవడానికైనా అలాగే తిరిగి పంపించడానికైనా ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ లాజిస్టిక్స్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. దీంట్లో వచ్చేసి 2 కేటగిరీస్ ఉంటాయి, బ్రింగర్, రింగర్. బ్రింగర్ వచ్చేసి పార్సిల్ ట్రావెల్ ప్లాన్ ని క్రియేట్ చేసి ట్రావెల్ చేసే వాళ్ళు బ్రింగర్స్. రింగర్స్ వచ్చేసి పార్సిల్స్ ని సెండ్ చేసే వాళ్ళు రింగర్స్. రింగర్స్ మీన్స్ రిసీవర్స్. అచ్చా. బ్రింగర్స్ మీన్స్ సెండర్స్. సో దిస్ ఈస్ ద మెయిన్ థీమ్. అసలు బ్రింగ్ అని ఎలా వచ్చింది, ఆలోచన ఎలా వచ్చింది అనేది నేను మీతో నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ బ్రింగ్ అనే ఆలోచన మాకు 2022లో రావడం జరిగింది. అంటే ఇది ఒక యాప్ ఉంటే బాగుంటుంది, మా ఐడియాలజీ ప్రకారం దీన్ని యాప్లాగా తీసుకురావాలి, జనాలందరికీ తెలియాలి బ్రింగ్ అనేది మేము ఆలోచించడం జరిగింది 2022లో. టీం మెంబర్స్ వచ్చేసి టెక్జెన్షియా ఫౌండర్ వచ్చేసి జాయ్ గారు, విశాఖ్ గారు, సతీష్ గారు, అలాగే మనోజ్ గారు. మేమందరం కలిసి దీన్ని 2023లో రూపొందించాం. 2024లో
సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. 2024 జనవరిలో ప్లే స్టోర్లో, అలాగే మేలో యాప్ స్టోర్లో మేము రిలీజ్ చేసాం. యాజ్ ఆఫ్ నౌ అయితే చాలా హ్యాపీగా ఉంది. 2 lakhs ప్లస్ డౌన్లోడ్స్ అయితే అయ్యాయి అండ్ రన్నింగ్లో ఉంది. ప్రోగ్రెస్ కూడా చాలా బాగుంది. అండ్ రీసెంట్గా కూడా 2026లో దీనిలో పార్ట్గానే బ్రింగ్ ప్రైమ్ ఈవీని కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 11 BYD ఈమాక్స్ కార్లను మేము ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చాం. సో దట్ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే దే కెన్ ఎర్న్ అనమాట. అసలు ఇది ఎలా ఫంక్షన్ అవుతుందో ఒకసారి చెప్పండి. అసలు బ్రింగ్ అనే ఆలోచన రావడానికి నేను నా లైఫ్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. అంటే నా హస్బెండ్ తను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో వర్క్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఢిల్లీలో ఉంటారు. వాళ్ళకి పాస్పోర్ట్ ఇంటర్వ్యూ ఉంది. నెక్స్ట్ డే కంపల్సరీగా వాళ్ళకి డాక్యుమెంట్స్ కావాలి. ఆ డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి విజయవాడలో మర్చిపోవడం జరిగింది. సో ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంటర్వ్యూ కోసం, పాస్పోర్ట్ ఇంటర్వ్యూ కోసం డాక్యుమెంట్స్, ఏవైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి విజయవాడలో ఉండిపోవడం వల్ల మా హస్బెండ్కి కాల్ చేసి అప్రోచ్ అయ్యారు. ఎలా అయినా సరే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా డాక్యుమెంట్స్ కావాలి, నాకు వీలైతే ఏదో విధంగా సెండ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. బట్ మనం ఏ విధంగా వేరే సర్వీసెస్ యూజ్ చేసుకున్నా, ఏ కొరియర్ సర్వీసెస్ యూజ్ చేసుకున్నా మినిమం 3 days 2 days లేదంటే 1 day అయినా కంపల్సరీగా పడుతుంది. బిఫోర్ దట్ మనం పంపించడానికి ఆప్షన్స్ లేవు. సో మా హస్బెండ్ ఏం చేశారంటే ఇమీడియట్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎవరైతే విజయవాడ టు ఢిల్లీ ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా డాక్యుమెంట్స్ గురించి పర్టికులర్ ప్లేస్కి సెండ్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేశారు, సెండ్ చేశారు. అండ్ ఫైనల్గా వితిన్ 2.5 hours డాక్యుమెంట్స్ని మనం సబ్మిట్ చేయడం జరిగింది. సకాలంలో సెండ్ చేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ మేము కూడా సెండ్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాం. దీంట్లో నుంచి ఎందుకు ట్రావెల్ చేసే ప్యాసింజర్సే కొరియర్ పార్ట్నర్స్ కాకూడదు అనే ఆలోచనలోంచి మేము ఇది తీసుకున్నాం అనమాట. అంటే ఇప్పుడు చాలా మెంబర్స్ ట్రావెల్ చేస్తుంటారు కదా రెగ్యులర్ లైఫ్లో. అంటే ఇప్పుడు వేరే వాళ్ళని నమ్మి మనం డాక్యుమెంట్స్ ఇచ్చాము, వాళ్ళు ప్రాపర్ వేలో సబ్మిట్ చేస్తారా, ఎక్కడైనా మిస్యూజ్ అవుతాయా, లేదంటే మిస్ అవుతాయి ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఇలా ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా కాదు, పర్టికులర్గా మనకంటూ దీన్ని తీసుకురావాలి. సో ఎందుకు ట్రావెల్ చేసే వాళ్ళే కొరియర్ పార్ట్నర్స్ అవ్వకూడదు? ఒకవేళ దీంట్లో ఎవరు డెలివరీ బాయ్స్ అవి ఉండరు, మనకి మనమే బ్రింగర్స్, రింగర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేనే విజయవాడ నుంచి బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాను. నా దగ్గర జస్ట్ నా లగేజ్ బ్యాగేజ్ మాత్రమే ఉంది. నా స్పేస్ని నేను వేరే వాళ్ళ కోసం ఎందుకు యూజ్ చేయకూడదు? అంటే ఒకరిది అవసరం, మరొకరిది అవకాశం. వేరే వాళ్ళకి నీడ్ ఉంది, వాళ్ళు వాళ్ళ పార్సిల్స్ని సెండ్ చేయాలనుకుంటున్నారు. మనము ఎలాగో ట్రావెల్ చేస్తున్నామో మన స్పేస్ని మనం వేరే వాళ్ళ కోసం యూజ్ చేసి ఆ పార్సిల్స్ని మనం తీసుకొని డెస్టినేషన్కి సెండ్ చేయడం వల్ల మనం కూడా ఎర్న్ చేయొచ్చు, అలాగే వాళ్ళ నీడ్ కూడా తీరుతుంది. అంటే రఫ్గా ఎంత % ఎర్న్ చేయొచ్చండి, ఏమన్నా చెప్పగలరా మీరు? సపోజ్ ఇప్పుడు విజయవాడ టు హైదరాబాద్ నేను ఏదో ఒకటి పంపించాలనుకుంటున్నా, నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ట్రావెల్ చేస్తున్నారు, మీ లగేజ్ స్పేస్ లో వేరే వాళ్ళ లగేజ్ తీసుకెళ్ళాలనుకుంటున్నా, మీది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుందండి. అంటే మీరు చూస్ చేసుకుంటే ఫ్లైట్ కానివ్వండి, కార్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, మీరు ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని బట్టి పర్ కేజీకి ఇంత అని చెప్పి మేము యాప్లో పర్టికులర్గా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్ కేజీ 149, నెక్స్ట్ లెవెల్ ట్రైన్ అయితే 249, ఫ్లైట్ అయితే 349, సమ్ అలా మనం ఒక పర్టికులర్గా ఫిక్స్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎన్ని కేజెస్ మీరు ఇప్పుడు మీ లగేజ్ బ్యాగ్లో మీ లగేజ్ కాకుండా ఎక్స్ట్రా 20 kgs తీసుకెళ్తున్నారు. సో 20 kgsతో మీరు కేజీకి ఇంత చొప్పున మీరు ఎర్న్ చేయొచ్చు. సో వాళ్ళకు కూడా మీరు ఆ పార్సల్ టికెట్ డబ్బులు కూడా అందులోనే వచ్చేస్తాయి శుభ్రంగా. తప్పకుండా టికెట్ కాస్ట్ కూడా మనం ఎర్న్ చేయొచ్చు. ఇదే కదా మా మెయిన్ మోటో వచ్చేసి, మన ఖర్చుని తగ్గించే ప్రయత్నమే ఈ బ్రింగ్ తీసుకునేది. మనం ట్రావెల్ చేస్తూ, అంటే వాళ్ళ అవసరాన్ని మనం తీరుస్తూ, మనం దాన్ని అవకాశంలాగా ఎలా మార్చుకుంటున్నాం అన్నదే బ్రింగ్ యాప్. సూపర్ అండి. ఇప్పుడు ట్రావెలర్సే ఇందులో కొరియర్ ఏజెంట్స్ అంటున్నారు మీరు, అంటే వాళ్లే కొరియర్ చేస్తారు కాబట్టి వాళ్ళదే. మరి ఎలా నమ్మకం కుదురుతుంది? ఇప్పుడు ఆ పలానా మనిషిని నమ్మి మేము బ్రింగ్ యాప్ లో నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఇవ్వాలి అని అంటే ఎంత సేఫ్? యాక్చువల్లీ దీంట్లోకి వచ్చేసరికి మనకి ఫుల్ సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ అన్ని ఈకేవైసీ డీటెయిల్స్ ఉంటాయండి. రింగర్ది యా,
ఎవరైతే మనం ఈ యాప్ నుంచి వెళ్ళాలి, ఈ సర్వీస్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఫుల్గా రిజిస్టర్ అవ్వాలి. ఈకేవైసీ ఉంటుంది, పాన్ అథెంటికేషన్ ఉంటుంది, ఆధార్ అథెంటికేషన్ ఉంటుంది, బయోమెట్రిక్ ఉంటుంది, ఫేస్ ఐడి ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎలాంటి చింత అవసరం లేదు. సో హ్యాపీగా మనం ఈ అన్ని డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి ఎక్కడ మిస్యూజ్ అయ్యే ఛాన్స్ లేదు. మనం ట్రస్ట్ వర్తిగా ఉండొచ్చు అండ్ మనం పంపించాలనుకున్నది కూడా చాలా సేఫ్టీ అండ్ సెక్యూర్డ్గా పంపించవచ్చు. అంటే ఈ గూడ్సే పంపించాలి, ఇవి మేము పంపించకూడదు ఇక్కడ అట్లా ఏమైనా ఉందా? ఎస్పెషల్లీ పార్సిల్స్ అనగానే మేము పర్సనల్ గూడ్స్నే ఎక్కువగా మేము ప్రమోట్ చేస్తున్నాం. అంటే మా మెయిన్ వచ్చేసి పర్సనల్ గూడ్స్ అనమాట. పర్సనల్ గూడ్స్ లైక్ ఫుడ్, క్లాత్స్, డాక్యుమెంట్స్ ఇవి ఎస్పెషల్గా మేము ప్రమోట్ చేస్తున్నాం అనమాట. అంటే మెయిన్గా మనకి డైలీ లైఫ్లో ఫుడ్, క్లాత్స్, డాక్యుమెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో అవి వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సెండ్ చేయాలి అని అంటే అందరికీ భయాలు ఉంటాయి. సో అవి ప్రాపర్గా వెళ్తాయా లేదా అని ఉంటుంది కాబట్టి దీంట్లో మీకు అలాంటి భయం ఏం అవసరం లేదు. పూర్తి ప్రొటెక్షన్తో సేఫ్టీ అండ్ ఈకేవైసీ ఉంటుంది కాబట్టి ఎలాంటి భయం లేకుండా పంపించవచ్చు. ఓకే, సో బ్రింగ్ యాప్ గురించి క్లారిటీ వచ్చింది. రీసెంట్ గా మీరు బ్రింగ్ ప్రైమ్ అని, బ్రింగ్ ఎస్యూవి ప్రైమ్ అని ఇట్లా 2 ఆప్షన్స్ ని లాంచ్ చేశారని విన్నాం. వాట్ ఈస్ దట్ అండి? బ్రింగ్ ప్రైమ్ వచ్చేసి ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ కానీ మనకి యాప్లో లేకపోయినా అంటే ప్యాసింజర్స్ ఎవరు రెడీగా మనకి అవైలబుల్లో లేకపోతే ఆ రెస్పాన్సిబిలిటీని బ్రింగ్ తీసుకుంటుంది. సో మీరు ఆ అవకాశం బ్రింగ్కి ఇవ్వచ్చు. దానివల్ల ఏంటంటే బ్రింగ్ 50% ఎక్స్ట్రా ఛార్జ్ చేసిన డోర్ టు డోర్ డెలివరీ ఇస్తుంది. సో హ్యాపీగా మీరు బ్రింగ్కి కానీ ఆ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది బ్రింగ్కి ఇస్తే బ్రింగ్ విల్ టేక్ కేర్. అంటే ఎవరు ట్రావెల్ చేయకపోయినా బ్రింగ్ విల్ టేక్ ది అది రెస్పాన్సిబిలిటీ బ్రింగ్ ప్రైమ్ లో ఫ్రమ్ షాపింగ్ టు డెలివరింగ్. అంతే, సూపర్. డోర్ టు డోర్ డెలివరీ అది బ్రింగ్ ప్రైమ్ చేస్తుంది. బ్రింగ్ ప్రైమ్ ఈవీ అంటే రీసెంట్ గా ఇది ఒక సెగ్మెంట్ స్టార్ట్ చేసాం మేము. దీంట్లో వచ్చేసి 11 BYD ఈమాక్స్ కార్లని మేము ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం జరిగింది. 11 కార్స్, ఆల్ బ్లాక్ స్లీక్ కలర్ కార్స్. సో అవి చాలా లగ్జరియస్గా ప్రీమియంగా ఎంటైర్ లుక్తో మేము లగేజ్ స్టోరేజ్ కూడా పైన డిఫరెంట్ మోడల్తో మేము చేయడం జరిగింది. ఇది దీంట్లో మీరు హ్యాపీగా లైక్ ఇప్పుడు మనం బస్సు నార్మల్గా ఫ్లైట్, ట్రైన్ టికెట్స్ ఎలా అయితే బుక్ చేసుకుంటామో అలా మీరు టికెట్ బుక్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు. మీరు ట్రావెల్ చేస్తూ మీ స్పేస్ని వేరే వాళ్ళకి కూడా కేటాయించి, అంటే మీ దగ్గర కానీ లగేజ్ ఎక్కువ లేకపోతే ఆ స్పేస్ని మీరు వేరే వాళ్ళ కోసం యూటిలైజ్ చేసుకొని వాళ్ళకి డెస్టినేషన్కి సెండ్ చేయడం వల్ల మీరు తిరిగి మీ అమౌంట్ మీరు ఎర్న్ చేయొచ్చు. అంటే BYD కార్స్ అంటే ఎన్ని సీట్స్ ఉంటాయండి? ఇట్స్ లైక్ 6 సీటర్. ఓకే, అంటే డ్రైవర్ కాకుండా మిగిలిన 5 passengers కెన్ ట్రావెల్. అంతే. సో ఈ 5 passengers సపోజ్ ఇప్పుడు విజయవాడ టు హైదరాబాద్ రావాలి లేదా హైదరాబాద్ టు విజయవాడ రావాలి అంటే BYD కార్లో బై రోడ్ ట్రావెల్ చేయాలంటే సుమారుగా ఎంత ఉంటుంది? యాక్చువల్లీ మేము యాజ్ ఆఫ్ నవ్ అయితే 50% ఆఫ్లో పెట్టాం కాబట్టి 750 పర్ సీట్. A1, A2, A3, A4 అని చెప్పేసి మనం సింగిల్ ఇండివిజువల్ సీట్ బుక్ చేసుకోవాలనుకుంటే విజయవాడ టు హైదరాబాద్ వచ్చేసి 750 రూపీస్ అండి. సో ఎంటైర్ క్యాబిన్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఎంటైర్ క్యాబిన్స్ ఒక మనిషే బుక్ చేసేసి మొత్తం అందరి డబ్బులు మనమే సంపాదించేసేసుకొని ఓ 10,000 15,000 హైదరాబాద్ టు విజయవాడ సంపాదించేసేస్తే అంతే. ఆహా, ఏమన్నా ఐడియానా, ఏమన్నా స్కెచ్? అయితే ఎంటైర్ క్యాబిన్స్ బాగా బుకింగ్ అవుతున్నాయి. సో మనం అలా ఎంటైర్ క్యాబిన్స్ బుక్ చేసుకొని కూడా ఇప్పుడు చాలా మంది వెకేషన్ కి వెళ్తారు. సై ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి వెళ్తారు అనుకోండి, ఎయిర్పోర్ట్స్ లో కార్ పార్క్ చేస్తే బోల్డ్ అంత పార్కింగ్ ఫీ, అదొక వేస్ట్. కాబట్టి చక్కగా వస్తూ వాళ్ళతో కూడా ఎవరిదన్నా సరే లగేజ్ తెచ్చేసి హ్యాపీగా సంపాదించుకుంటూ రావచ్చు. అసలు ఏమన్నా ఐడియా అన్నా మీకు? అసలు సూపర్. అసలు మన మెయిన్ బ్రింగ్ థీమ్ వచ్చేసి ఏంటంటే మన కాస్ట్ ని జీరో చేయడమే. ఎవరైనా సరే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రయాణించాలంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. సో మన బ్రింగ్ వచ్చేసి మీ కాస్ట్ని జీరో చేయడమే అనమాట. అయితే ఇక్కడ ఒక ఛాలెంజ్ అనిపిస్తుంది శృతి గారు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మనం ట్రావెల్ చేసేటప్పుడే ఎవరన్నా పార్సల్స్ పంపించుకుంటే మనకు అది అడ్వాంటేజ్. అంటే ఇది ట్రావెల్ ప్లాన్స్ని మనం బిఫోర్ మనం అంటే ఇప్పుడు నేను 2 days తర్వాత ట్రావెల్ చేస్తున్నాను లేదంటే నెక్స్ట్ వీక్ ట్రావెల్ చేస్తున్నాను, బిఫోర్ దట్ మనం ట్రావెల్ ప్లాన్ని మనము అప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఒక 2-3 daysలో హైదరాబాద్ వెళ్తున్నాను, నా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇది, నా దగ్గర ఇంత కేజెస్ లగేజ్ బ్యాగ్ ఉంది, నా దగ్గర ఇంకా ఇంత స్పేస్ ఉంది, మీరు ఈ స్పేస్లో ఏమైనా పంపించుకోవాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు.
ఇది బ్రింగర్. అలా ఎవరైనా పెట్టిన మెసేజ్ కి స్పందిస్తేనే దానికి వాల్యూ. అది ఎలా మీకు రింగర్స్ కి వెళ్తుందంటే ఎవరైతే ఇది డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. పర్టికులర్ ఒక పర్సన్ ఇలా ట్రావెల్ చేస్తున్నాడు, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు పార్సిల్స్ సెండ్ చేయాలనుకుంటే సెండ్ చేయండి అని చెప్పి వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది అనమాట. అసలు మీరు ఈ ఐడియా చెప్పినప్పుడు, ఇలాంటి ఐడియా నాకు ఒకటి వచ్చింది దీన్ని డెవలప్ చేద్దాం అని చెప్పినప్పుడు జనాలు ఏమన్నారు శృతి గారు మిమ్మల్ని? యాక్చువల్లీ ఇలాంటి ఐడియా చెప్పినప్పుడు ఇది వర్కౌట్ అవ్వదు, ఇది చాలా అంటే లైక్ ఎందుకు అన్నెసరీగా దీన్ని మీరు ఒక పెద్ద లైక్ కొండలాగా చూస్తున్నారు, అసలు ఇది మీరు అనుకుంటున్నంత ఈజీ కాదు, రియాలిటీలోకి వెళ్తే ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. అండ్ మేము ఫేస్ చేసాం చాలా మంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు కదా, అలాగే మమ్మల్ని డిగ్రేడ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అసలు అంటే మిస్యూజ్ అవుతుంది, సో అన్నెసరీగా ఇలీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి. సో ఇలా చాలా మెంబర్స్ చాలా విధాలుగా చెప్పారు, వద్దు ఎందుకు అన్నెసరీ బ్యాక్ స్టెప్ వేసేలాగా మిమ్మల్ని కూడా లాగారు. బట్ మేము ఎక్కడ గివప్ ఇవ్వలేదు. ట్రావెల్ చేసేవాడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వాడికి పూర్తి లొకేషన్ GPS ట్రాక్ కూడా మనది అవైలబుల్ ఉంటుంది, అండ్ వాడి కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇలా ప్రతిదీ మనతో సపోజ్ ట్రావెల్ చేసేవాడు కాల్ ఎత్తలేదు అనుకుందాం ఫర్ XYZ రీజన్, అప్పుడు బ్రింగ్ యాప్ ఒక కస్టమర్ సపోర్ట్ సెంటర్ లాంటిది ఏమన్నా ఉందా అండి? బ్రింగ్ కస్టమర్ కేర్ 24/7 అవైలబుల్లో ఉంటారు. వాళ్ళు మన నెక్స్ట్ స్టెప్స్ అన్నీ మనకి ఇన్ఫార్మ్ చేస్తూనే ఉంటారు, నోటిఫికేషన్స్ పోస్ట్ చేస్తూనే ఉంటారు. సో ఎక్కడ ఏది ఇష్యూ అవ్వకుండా ఇన్ కేస్ అలాంటి ఇష్యూ వచ్చినా బ్రింగ్ విల్ టేక్ కేర్. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక ఐటమ్ పోయింది అనుకుందాం అండి, తీసుకెళ్లే ప్రాసెస్లో ఏదైనా ఐటమ్ పోయిందో మిస్ప్లేస్ అయిందో అట్లా జరిగితే తిరిగి ఆ ఐటమ్ వర్త్ అమౌంట్ ఆ రింగర్కి వచ్చేస్తుందా? అంటే ఏదైనా అలా స్పాయిల్ అయినా ఆర్ మిస్యూజ్ అయినా ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు మనం దాన్ని ఇన్సూరెన్స్ లాగా అంటే బ్రింగర్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. దీంట్లో బ్రింగ్ ఏమీ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల దే విల్ గెట్ మాక్సిమం అంటే బ్రింగర్ దే అది ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి బ్రింగ్. సో ఈ కాన్సెప్ట్ బ్రింగర్ ఇవ్వాలి అంతే. సో ఇప్పుడు ఈ బ్రింగ్ యాప్ ఇంకా ఫర్దర్ గా ఎలా ఎక్స్పాండ్ అవ్వబోతుంది? ఎక్స్పాన్షన్ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? బికాస్ స్టార్ట్అప్ అన్నారు కాబట్టి. యాజ్ ఆఫ్ నవ్ అయితే మేము 3 verticals తో ముందుకు వచ్చాము, ఇది రన్నింగ్ లో ఉంది. ఇన్ ఫ్యూచర్ దీన్ని ఇంకొంచెం డెవలప్ చేయడానికి టెక్ ఇన్ఫ్యూజన్ కోసం NRIs ఇద్దరు రావడం జరిగింది, రఘు గారు అండ్ అవినాష్ గారు అని. వాళ్ళు దీన్ని ఇంకా 4 more verticals తో ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం టీం అందరం కలిసి ప్లాన్ చేస్తున్నాము. ఆ 4 more verticals వచ్చేసి బ్రింగ్ కేర్, బ్రింగ్ ఆమా, బ్రింగ్ కార్గో, బ్రింగ్ టికెటింగ్. ఈ 4 verticals కూడా ఇన్ ఫ్యూచర్లో రావడం జరుగుతుంది. బ్రింగ్ ఆమా వచ్చేసి ఆస్క్ మీ ఎనీథింగ్. బ్రింగ్ మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాము, సో మీరే ఉన్నారు ఇంటర్నేషనల్ ట్రిప్, ఒకవేళ US నుంచి వస్తున్నారు, ఇండియాకి వస్తున్నారు, సో దట్ మీ స్పేస్లో సేమ్ అగైన్ మీరు అక్కడ ఆస్క్ మీ ఎనీథింగ్ వచ్చేసి నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యి, అంటే ఇప్పుడు మీ ట్రావెల్ ప్లాన్ డీటెయిల్స్ అన్నీ బ్రింగ్లో అప్లోడ్ చేస్తారు. సో నేను అప్రోచ్ అయ్యి ఓకే మీరు US నుంచి వస్తున్నారు కదా, నా కోసం మీరు ఏమన్నా పర్చేస్ తీసుకురాగలరా అని చెప్పి నేను మీతో అప్రోచ్ అవ్వచ్చు. సో దట్ మీరు అలా ఆ విధంగా నా కోసం పర్చేస్ చేసి తీసుకొచ్చి, అంటే అక్కడ ఫేమస్ థింగ్స్ కానీ ఏదైనా దానికి సర్వీస్ ట్యాక్స్ మీకు కావాల్సినంత వేసుకోవచ్చు అంతే. సో మనం ఆ విధంగా తెప్పించుకోవడం, దానివల్ల కూడా మీరు ఎర్న్ చేయవచ్చు అనమాట. వీటి గురించి పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాము. నేను జస్ట్ ఈ వర్టికల్స్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. బ్రింగ్ ఆమా, బ్రింగ్ కేర్, బ్రింగ్ కార్గో, బ్రింగ్ టికెటింగ్, ఈ 4 more verticals కూడా ఫ్యూచర్లో రావడం జరుగుతుంది. సో మా బ్రింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ప్రపంచం అంతా ఒక వసుదైక కుటుంబం లాగా ఉండాలి అనేది ఒక కోరిక. సో మన ఈ బ్రింగ్ సర్వీస్ కేవలం ఇది ఒక సర్వీస్ లాగే చూడకుండా ప్రజల మధ్య అనుసంధానాన్ని పెంచే ఒక సామాజిక వేదికగా చూడాలని చెప్పి. వన్ ఫైనల్ వర్డ్ అంటే బీయింగ్ అ లేడీ, ఈ ఐడియా చెప్పినప్పుడు కొంతమందికి 1 goలో అర్థం కూడా కాకపోవచ్చు, కొంతమందికి ఏంటి దీనికి ఇంత ఖర్చు పెట్టాలా, దీనికి ఇంత టైం స్పెండ్ చేయాలా అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ యూ స్టూడ్ అప్ టుడే అండ్ ఈ యాప్ ఇంత బాగా జనాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో మీ తరఫున ఒక సక్సెస్ మెసేజ్ టు ఆల్ ది లేడీస్ ఆర్ టు ద ఆడియన్స్ ఏమిస్తారు శృతి గారు? ఈ బ్రింగ్ గురించి కింద కామెంట్స్లో సేమ్ ఇదే ఐడియా మాకు వచ్చింది, మేము చేయగలము, మాకు ఇది 2 years బ్యాక్ ఈ ఐడియా రావడం జరిగింది అలా చెప్పి చాలామంది మెన్షన్ చేయడం జరిగింది. నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటంటే స్టూడెంట్స్ కానివ్వండి, ఉమెన్స్ కానివ్వండి, ఎస్పెషల్గా
మీరు అనుకునే ఆలోచనలతోనే వదిలేయకుండా దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి చాలా సపోర్ట్ అయితే కావాలి. బ్యాక్ ఎండ్లో సపోర్ట్ లేకుండా ఏది చేయలేము. బట్ మీకంటూ మీరు మిమ్మల్ని నిరూపించుకోవడానికి ఇలాంటి కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్తో కంపల్సరిగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ప్రయత్నించండి. తప్పకుండా సక్సెస్ సాధిస్తారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వండర్ఫుల్ శృతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక కొత్త ఐడియాని అందరూ ఇది అవుతుందా అని అన్నా కూడా జస్ట్ అది చేసి తీరగలను అన్న ఒక్క సంకల్పంతో, అంత కాన్ఫిడెన్స్తో షీ హెస్ స్టెప్డ్ ఫార్వర్డ్. అండ్ టుడే ఇవాళ ఈ యాప్ నిజంగా థండర్స్ క్రియేట్ చేస్తుంది అనే చెప్పొచ్చు. ఈ యాప్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు? ఈ యాప్ని మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేయొచ్చు, అలాగే యాప్ స్టోర్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్రింగ్ ప్రైమ్ ఈవీ టికెట్స్ కూడా మనం యాప్లో డౌన్లోడ్ చేసుకొని వీ కెన్ ట్రావెల్. అన్నిటికీ సేమ్ యాపే కదా? సేమ్ యాప్ అండి. ఓకే, సో ఇప్పటిదాకా మేము మాట్లాడుకున్నది చిన్న సమరీ రూపంలో మీకు అందిస్తాను, ఒకసారి చెక్ చేయండి. BRINGGG అంటే గూడ్స్ గో గ్లోబల్, గెట్ గ్లోబల్ గూడ్స్ అంటే గ్లోబల్, ఫారెన్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే మనం గూడ్స్ని తెప్పించుకోవచ్చు. మనం పంపించాలనుకున్న మన గూడ్స్ కూడా గ్లోబల్ లాగా డొమెస్టిక్ టు గ్లోబల్ ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. రీసెంట్గా లాంచ్ అయినటువంటి యాప్స్లో ది బెస్ట్ యాప్గా అవార్డు కూడా అందుకుంది ఈ యాప్. సో మీరందరూ కూడా ట్రై చేయండి. అండ్ ఇలాంటి వినూత్నమైన ఐడియాలు మీకు వస్తే మన ఐడియా ఎవడు దేకర్లే బొక్కలే అని వదిలేకుండా థింక్ అబౌట్ దట్, గివ్ ఇట్ లైఫ్ అండ్ యూ విల్ సక్సీడ్ సమ్ డే. థ్యాంక్ యూ సో మచ్ శృతి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.